హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూస్గా కావాలి. అండ్ ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి చందేరి శారీస్ అండి. సెమీ చందేరి శారీస్ యాజ్ వెల్ యాజ్ మనం ప్యూర్ చందేరి శారీస్ చూపిస్తాను. యాజ్ వెల్ యాజ్ కొన్ని జూట్ సిల్క్ శారీస్ కూడా చూపిస్తాను. అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. చాలా ట్రెండీ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయండి. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. అండ్ చందేరి శారీస్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటింగ్లో ఉంది. ప్రతి శారీ కూడా మా స్టోర్లో అయితే మరీ చాలా మంచి లైట్ వెయిట్లో ఉంటుందండి. సో మీరు ఆఫీస్ వేర్గా కానీ లేదా జర్నీస్కి కానీ ఎలా యూజ్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్కే చూపిస్తున్నాము. సో ఎవరైనా చూస్ చేసుకోవాలనుకుంటే ఏ డౌట్ లేకుండా కూడా చూస్ చేసుకోవచ్చండి. చాలా మంచి లైట్ వెయిట్ శారీసే చూపిస్తున్నాము. ఆఫీస్ వేర్గా కూడా చూడొచ్చు. అండ్ చాలామంది క్లయింట్స్ అయితే ఆఫీస్ వేర్గా కూడా అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, లేకపోతే ప్రొఫెషనల్స్ ఉంటారు, చాలామంది ఉన్నారండి. సో వాళ్ళందరి కోసం ఆఫీస్ వేర్ శారీస్ కూడా చూపిస్తున్నాము. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకెందుకండి లేటు, వచ్చేయండి మన ఛానల్లోకి. సో ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనం చందేరి శారీస్ చూపిస్తున్నానండి. చందేరి శారీస్‌లోనే మనకి లైట్‌గా టిష్యూ అయితే మిక్స్ అవుతుంది. సో మనకి లుక్ అనేది కొంచెం ఎలివేటింగ్‌గా ఉంటుందండి. అండ్ ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పీచ్ షేడ్ బేస్ కలర్ వచ్చి, దానికొచ్చేసి మనకి చిన్న స్మాల్ జెరీ బార్డర్ తోటి ఫినిష్ చేశారు. ఇది మనకి పింక్ షేడ్ తోటి ఫినిష్ అయిందండి. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా ఈ ప్యాటర్న్‌లో పాస్టల్ షేడ్స్ వస్తాయి. బట్ చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటుందండి. వేర్ చేసినా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. దీనిలో మనకొచ్చిన ప్రింట్స్ కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి. సో అవైతే చూసేద్దాం. పీచ్ కలర్ అండి. దీనిలో మనకి లైట్ టిష్యూ మిక్స్ అయింది. సో మనకి లుక్ అనేది కొంచెం షైనింగ్ అయితే ఉంటుంది. లైట్ షైన్ అయితే ఉంటుందండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ అక్కడక్కడ బంచెస్ కింద డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారండి. అక్కడక్కడ మనకి చిన్న చిన్నగా ఫ్లవర్ బంచెస్ అయితే ఉంది. టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి ఇలాగే కంటిన్యూ అయింది. అండ్ ఈ బార్డర్స్ చూసారా? మనకి చందేరి సిల్క్‌లో వచ్చినట్టు చిన్న స్మాల్ జెరీ బార్డర్స్ అండి. ఒక 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. మనకి చాలామంది చిన్న బార్డర్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళైతే చూస్ చేసుకోవచ్చు. చిన్ని 1 ఇంచ్ ఆఫ్ స్మాల్ జెరీ బార్డర్ అయితే మనకి బోత్ సైడ్ కూడా రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. దట్టు మనకి బార్డర్‌లో ఏదైతే పింక్ షేడ్ ఉందో ఆ పింక్ షేడ్ తోటి మనకి ఇలా జెరీ లైన్స్ అయితే వచ్చాయి. ఎండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్‌తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి యాక్చువల్‌గా. దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి టిష్యూ మిక్స్డ్ బ్లౌజ్ అండి. సో దీని మీద వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. సెల్ఫ్ ప్రింట్ లాగా. మీకు కొంచెం క్లియర్‌గానే ఉందని అనుకుంటున్నాను. మనకి సెల్ఫ్ ప్రింట్ అంటే సేమ్ అదే కొంచెం థిక్ షేడ్ తోటి మనకి ఫినిష్ చేస్తారు. సో ఆ పింక్ మీద మనకి సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చింది, డిజిటల్ ప్రింట్. చిన్న స్మాల్ జెరీ బార్డర్‌తో ఫినిష్ చేశారు. మీరు ఇంకా వేరే బ్లౌజ్ పీస్ కూడా తీయాల్సిన అవసరం ఉండదండి. ఇలాగ యాజ్ ఇట్ ఈజ్ 3/4 స్లీవ్స్ గానీ, లేదు మీకు చిన్న స్లీవ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే చిన్నవి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది యాక్చువల్‌గా శారీ అయితే. శారీ లుక్ కూడా చాలా బాగుందండి. సో అవుట్ లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్ లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి ఆహ్, కొంచెం యెల్లో షేడ్‌తో ఫినిష్ అయింది. మనకి యెల్లో విత్ మెహందీ గ్రీన్ షేడ్‌తో ఫినిష్ అయిందండి. అన్నీ గూడా మీకు పాస్టల్ షేడ్సే ఉంటాయి. సో కొంచెం మేబీ 1-2% అయితే చేంజ్ అయితే ఉంటుంది. మాక్సిమం ఎక్కువ ఉండదండి. 1%-2% చేంజ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గానే కనిపిస్తున్నాయని అయితే అనుకుంటున్నాము. సో దీని మీద వచ్చిన ప్రింట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఫ్లవర్ బంచెస్ కింద డిజైన్ చేశారు. చందేరి ఇన్ ద సెన్స్ మనకి కొంచెం సిల్క్ మిక్స్ అయిన చందేరి అండి. చందేరిలో కాటన్ మిక్స్ అయిన చందేరి కాదు. మనకి చందేరి సిల్క్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దానిలో కూడా మనకి టిష్యూ అయితే మిక్స్ అయింది కాబట్టి. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షైన్ అయితే ఉంది. లైట్ వెయిట్ ఉంది. మొత్తం శారీ మొత్తం ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ కాంట్రాస్ట్‌లో కూడా ఇచ్చారు. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి బ్రౌన్ తోటి లైట్ షేడ్ ఆఫ్ బ్రౌన్ తోటి మనకి ఫినిష్ చేశారండి. 1 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ అయితే మనకి బోత్ సైడ్స్ రన్ అయింది. సో మీకు ఒకవేళ ప్లీట్స్ పెట్టుకున్న లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు.
మనకిలాగా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. ఇక్కడ పెద్ద ఫ్లవర్ బంచ్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఐ మీన్ పళ్ళు వచ్చేసి చిన్న చిట్ పళ్ళు కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ బ్లౌజ్. దీని మీద కూడా మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో యాక్చువల్‌గా. ఆ బ్రౌన్ షేడ్ కూడా చాలా హనీ షేడ్ అంటారు చూడండి. కొంచెం హనీ షేడ్‌లో ఉంది యాక్చువల్‌గా బ్రౌన్ కూడా. అండ్ దీని మీద కూడా మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్‌కి వచ్చేసరికి చిన్న బార్డర్‌తో ఫినిష్ చేశారు. సో, లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ అండి. మీరు సింగిల్‌గా కూడా వేర్ చేయొచ్చు. అసలు ట్రాన్స్‌పరెన్సీయే లేదు దీనిలో. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1750. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇదొచ్చేసి మనకి బేస్ షేడ్ వచ్చేసి హాఫ్ వైట్ కొంచెం కోరా కలర్ షేడ్‌లో ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్. ఈ షేడ్ వచ్చేసి మనకి కొంచెం రెడ్ షేడ్ తోటి ఫినిష్ చేశారండి. అండ్ మనకి మల్టీ కలర్ తోటి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అంటే ఈ ఫ్లవర్స్ వచ్చేసి కొంచెం పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ ఫ్లవర్స్. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి 1 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా మనకి రన్ అయింది. యాక్చువల్‌గా చిన్న చిన్న జెరీ బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో, ఇదొచ్చేసి మనకి చిన్న బోర్డర్ వచ్చింది. 1 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే ఉంది. కాంట్రాస్ట్‌లో ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇక్కడ మనకి బంచ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దాని కంటిన్యూషన్‌గా ఇలా కాంట్రాస్ట్‌లో పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్‌కే ఇవ్వొచ్చండి యాక్చువల్‌గా. బ్లౌజ్ చూసారా ఎంత హైలైట్‌గా ఇచ్చారో యాక్చువల్‌గా. మనకి ప్లెయిన్ ఇచ్చేసినా కూడా అంత లుక్ ఉండదు. బట్ దానిలో టిష్యూ మిక్స్ అయ్యి, దాని మీద మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చాలా మంచి డిగ్నిఫైడ్ శారీస్ అండి. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. టిష్యూ కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నా బ్లౌజ్‌లో. యాక్చువల్‌గా మనకి శారీ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ గానీ, కొంచెం లైట్ షేడ్స్ కాబట్టి, సో, మీకేమవుతుందంటే టిష్యూ మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. బట్ ఈ బ్లౌజ్‌లో కూడా బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో, దానిలో టిష్యూ మీకు క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నా. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1750. సో, ఇప్పుడు చూపించే ప్యాటర్న్ ఆఫ్ శారీస్ వచ్చేసి ఇవి కూడా మనకి చందేరి శారీసే అండి. బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే అదొచ్చి మనకి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. బట్ దీని మీద ఏంటంటే మనకి జెరీ బూటీస్ అయితే వచ్చాయి. దట్టు కూడా దీనిలో మనకి మంచి ట్రెండింగ్‌గా సిల్వర్ జెరీతోటైతే ఫినిష్ చేశారు. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి పైథానీ బోర్డర్స్‌తో ఫినిష్ చేశారు. వీటి లుక్ కూడా చాలా బావుంటుంది. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో మనం చాలా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే చూపించామండి. సో, దానిలోనే ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇదొచ్చేసి కలర్ షేడ్ వచ్చేసి మనకి యెల్లో షేడ్. యెల్లోలో కూడా నాట్ టూ మచ్ డార్క్ యెల్లో అండి. మనకి మ్యాంగో యెల్లో అంత డార్క్ షేడ్ కాదు. కొంచెం మనకి మరీ అంత లైట్ షేడ్ కూడా కాదు. అంటే మనకి కొంచెం ఏంటంటే యెల్లో ఇన్ ద సెన్సే కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తుందేమో అని అనుకోవచ్చు. బట్ దీని మీద వచ్చిన సిల్వర్ జరీ వల్ల చాలా లుక్ ఉంది యాక్చువల్‌గా శారీ అయితే. మనం వేర్ చేసినా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్ని స్మాల్ జెరీ ఓవెన్ బూటీస్ వచ్చాయి. ఇదంతా కూడా సిల్వర్ జరీ యూజ్ చేశారు. అండ్ మ్యాంగో బూటీస్ వచ్చాయి. అండ్ బోర్డర్స్ చూసారా? మనకి పైథానీ బోర్డర్స్‌తో ఫినిష్ చేశారు. అండ్ పైథానీ బోర్డర్స్‌లో కూడా దీనిలో కూడా మనకి మీనాకారి వీవ్ అయింది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేశారండి మొత్తం బోర్డర్‌లో కూడా. బోత్ సైడ్ కూడా మనకి సేమ్ ఇంచ్ ఆఫ్ బోర్డర్ రన్ అయింది. దగ్గరగా ఒక 5-6 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ అయితే మనకొచ్చింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. మనకిలా సిల్వర్ జరీతోటి ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ చందేరి ఫ్యాబ్రికేనండి. దీని మీద మనకి జరీ రాలేదు. సేమ్ ఫ్యాబ్రిక్ మనకి బాడీ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ శారీ ఫ్యాబ్రిక్ సేమ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్. బట్ ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి ఇలా మనకి బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్‌తో ఫినిష్ చేశారు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. మనకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి పీచ్ షేడ్ తోటి ఫినిష్ అయింది. ఇది కూడా చాలా మంచి ట్రెండింగ్ కలర్. పీచ్ ఇన్ ద సెన్స్ కొంచెం కనకాంబరం షేడ్ తోటి ఫినిష్ అయిందండి. ఈ కలర్ అయితే మనకి లైట్ కనకాంబరం షేడ్ తోటి ఫినిష్ అయింది. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మనకి జెరీ ఓవెన్ బూటీస్ అయితే వచ్చాయి. చిన్న స్మాల్ జెరీ ఓవెన్ బూటీస్. ఇవంతా కూడా మనకి సిల్వర్ జెరీతో ఫినిష్ అయింది. యాక్చువల్‌గా సిల్వర్ జెరీ కూడా మనకి మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ప్రస్తుతం అయితే.
అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి పైతాని బోర్డర్స్‌తో ఫినిష్ అయింది. అండ్ దీని బోర్డర్, దాని బోర్డర్ కొంచెం డిఫరెన్షియేషన్ అయితే ఉంది. బట్ 2 గూడా మనకి మీనాకరి, పైతాని బోర్డర్స్ అయితే వచ్చాయి. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 5-6 ఇంచ్ ఆఫ్ బోర్డర్ అయితే రన్ అయింది. దట్టు మనకి పీకాక్స్ తోటి ఫినిష్ చేశారు మీనాకారితో. సో, ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకున్న లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ట్రాన్స్‌పరెన్సీ లేదండి అస్సల. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇలా టిష్యూ మిక్స్‌డ్ మనకి సిల్వర్ జరీతోటి ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. ప్లెయిన్ చందేరి ఫ్యాబ్రిక్‌కి స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జరీ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. సో, మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇవి వచ్చేసి చందేరి శారీస్. ఇవి గూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్ గూడా. అండ్ బోర్డర్స్ వచ్చేసి దీని బోర్డర్ వచ్చేసి మనకి కాపర్ ఫినిషింగ్ బోర్డర్ అయితే వచ్చింది. అస్సల చూసుకోవసరం లేదండి ఫ్యాబ్రిక్ విషయానికొస్తే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇదొచ్చేసి మనకి బ్రౌన్ షేడ్‌లో ఉంది. చిన్ని మ్యాంగో బూటీస్ అయితే మొత్తం శారీ మొత్తం గూడా కంటిన్యూ అయినియండి. మొత్తం చిన్ని బూటీసే. యాక్చువల్‌గా ప్రింట్ మీకు దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఆ మ్యాంగో బూటీ కనిపించకపోవచ్చు. బట్ చాలా చిన్ని మ్యాంగో బూటీస్ మొత్తం శారీ మొత్తం గూడా అలాగే కంటిన్యూ అయింది. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్స్ అండి. ఇవి వచ్చి మనకి కాపర్ ఫినిషింగ్ జరీ బోర్డర్స్‌తో అయితే ఫినిష్ అయింది. అండ్ షేడ్ ఆఫ్ బ్రౌన్ వచ్చేసి మనకి కాఫీ బ్రౌన్ షేడ్‌తో ఫినిష్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇదంతా గూడా మనకి జరీ పళ్ళు యాజ్ వెల్ యాజ్ ప్రింట్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. రెడ్ షేడ్ అండి. డిఫరెంట్ షేడ్ ఆఫ్ రెడ్. దాని మీద వచ్చి మనకి సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చింది. స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా బోర్డర్‌తో ఫినిష్ చేశారు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి బ్లూ షేడ్‌తో ఫినిష్ అయింది. నేవీ బ్లూ. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా మ్యాంగో బూటీ తోటి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి 4-5 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ అండి. అండ్ దట్టు కూడా ఇవి కాపర్ ఫినిషింగ్ బోర్డర్స్ అయితే వచ్చాయి. బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇలాగ అజ్రక్ టైప్ ఆఫ్ ప్రింటింగ్‌లో అయితే మనకి పళ్ళు ఇచ్చారండి. మనకి జరీ గూడా ఓవెన్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ చందేరి ఫ్యాబ్రిక్కే ప్లెయిన్ ఇచ్చారు. స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జరీ బోర్డర్‌తో అయితే ఫినిష్ చేశారు. సో, లుక్ వచ్చేసి మీకిలా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద లుక్. దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్‌తో ఫినిష్ అయింది. బట్ బోర్డర్స్ అనేవి కొంచెం చిన్న బోర్డర్స్ అండి. ప్రీవియస్‌గా చూపించినయి కొంచెం పెద్ద బోర్డర్స్. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా చిన్న మ్యాంగో డిజైన్ తోటి ఫినిష్ అయింది. పింక్ అండ్ బీస్ కలర్ తోటయితే ఫినిష్ అయిందండి. చిన్న మ్యాంగో బూటీస్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ద శారీ గూడా కంటిన్యూ అయింది. అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఒక 2 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ అయితే మనకి రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్‌లో హాట్ పింక్ షేడ్ తోటయితే ఫినిష్ అయిందండి. స్లీవ్స్‌కొచ్చేసరికి చిన్న జరీ బోర్డర్‌తో ఇచ్చారు. సో, లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనకి జూట్ సిల్క్ శారీస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అండ్ జెరీ ఫినిషింగ్ గాని, దాని మీద వచ్చిన మనకి ప్రింట్ గాని చాలా బావుందండి యాక్చువల్‌గా. ఇవన్నీ గూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ కింద వస్తది. ఐ మీన్ హాఫ్ వచ్చేసి మనకి ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది. అదర్ హాఫ్ వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీని మీద వచ్చిన ప్రింట్ వచ్చేసి మనకి బాందిని స్టైల్‌లో ప్రింట్ అయితే చేశారు. మనకి కాంట్రాస్ట్‌లో బీజ్ కలర్‌తో ఫినిష్ చేశారండి. ఈ కలర్స్ గూడా యాక్చువల్‌గా మీకు వీడియోకి ఎలాగైతే కనిపిస్తుందో ఎగ్జాక్ట్‌గా అంతే మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ఇదొచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్‌తో ఫినిష్ అయింది. ఆరెంజ్ గూడా చాలా బావుందండి యాక్చువల్‌గా. చాలా మంచి డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఆరెంజ్. యాక్చువల్‌గా మనకి ఫ్యాబ్రిక్ వచ్చి ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! సో, దాని మీద మనం డైయింగ్ చేసినప్పుడు గూడా ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి అంతే ఎలివేటింగ్ లుక్ అయితే ఇస్తాయి. సో, మీకు వీడియోకి ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉన్నాయండి శారీస్ అయితే. సో, ఇవి వచ్చేసి మనకి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్. మనకి
జూట్ మిక్స్ అయిన ఫ్యాబ్రిక్ అండి. అండ్ హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పాను కదా! ఇలా హాఫ్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్‌తో ఫినిష్ అవుతుంది. అండ్ హాఫ్ వచ్చేసి పింక్ షేడ్ తోటి ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా బాందిని ప్రింట్‌తో కాంట్రాస్ట్‌లో అయితే డిజైన్ చేశారు. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి మీనాకారి బోర్డర్స్ అయితే ఇచ్చారండి. ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా మనకు రన్ అయింది. ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది. యూజువల్‌గా ఇవి పట్టు లుక్ ఉన్న శారీస్ అండి. అన్నీ గూడా మనకి ఇప్పుడు నేను చూపించే 2 కలర్ కాంబినేషన్స్ కూడా పట్టు లుక్ ఉన్న ఫ్యాబ్రిక్. సో, మీరు పార్టీ వేర్‌గా మీ ఓన్ పార్టీస్‌కి గూడా యూజ్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయి యాక్చువల్‌గా శారీస్. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇది మనకి జూట్ ఫ్యాబ్రిక్ అండి. ప్రీమియం జూట్. అండ్ స్లీవ్స్‌కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్‌తో అయితే ఫినిష్ చేశారు. కలర్ కూడా చాలా బాగుందండి యాక్చువల్‌గా. లోటస్ పింక్ తోటి ఫినిష్ అయింది. సో, అవుట్‌లుక్ వచ్చేసి మనకిలా ఉంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 3350. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి యెల్లో అండ్ ఆరెంజ్ షేడ్ తోటి ఫినిష్ అయింది. ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. మ్యాంగో యెల్లో షేడ్ అండి. దానికొచ్చేసి ఆరెంజ్ తోటి మనకి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా బాందిని ప్రింట్ తోటి ఫ్లవర్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ అయితే మనకి రన్ అయింది. ఈరోజు చూపించే ఎపిసోడ్‌లో శారీస్ అన్నీ కూడా క్లాసీ డిగ్నిఫైడ్ శారీస్ అండి. 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ అయితే మనకు బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో, ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఈ శారీ కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్‌లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. మనకిలా పెద్ద పళ్ళు డిజైన్ చేశారు. జెరీ ఓవెన్ పళ్ళు. దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడ ఒక పోగు కూడా రావడం ఉండదు. చాలా నీట్‌గా ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. యాక్చువల్‌గా ఈ ప్రతి షేడ్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ బేస్ చేసుకునే ఉంటుందండి. సో, మనం డై చేసినప్పుడు ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ అయితే ఆ షేడ్స్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా వస్తాయి. సో, దీని మీద వచ్చిన షేడ్ ఆరెంజ్ షేడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, అండ్ బోర్డర్ వచ్చేసి ఇలాగా మనకి స్లీవ్స్‌కి అయితే ఇచ్చారు. సో, అవుట్‌లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 3350. సో, చూసారు కదండీ ఈరోజు వీడియో. ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.